అందరికీ నమస్తే. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు తర్వాత నితీష్ కుమార్ బీహార్ వీళ్ళిద్దరు ఉంటారా? తోక జాడిస్తారా? ఏ టైంలోనైనా వీళ్ళు ఇండియా టీంలోకి పోవచ్చు. ఇండియా టీం కాంగ్రెస్ వాళ్ళ టీం కనుక ఒకవేళ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే వీళ్ళు ఏ క్షణమైనా కూడా ఎన్డీఏ టీం నుంచి వెళ్ళిపోవచ్చు. ఇట్లాంటి ఊహాగానాలు చాలా ఉన్నాయి. నిజానికి బీజేపీలో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి వీళ్ళ మీద. ఎందుకంటే వీళ్ళ వ్యవహార శైలి. నితీష్ కుమార్ ఎన్నిసార్లు అటు కాంగ్రెస్ వైపు పోయినరు, ఎన్నిసార్లు బీజేపీకి వచ్చినారు, ఈ జంపు జిల్లాని అంతా అందరికీ తెలుసు. ప్లస్ చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాల గురించి కూడా అందరికీ తెలుసు. బీజేపీలో కూడా బాగా తెలుసు. బీజేపీలో అమిత్ షా లాంటి వాళ్ళు, మోడీ లాంటి వాళ్ళంతా కూడా ఇట్లాంటి వాళ్ళని చాలామంది చూసి ఉంటారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికీ నేను ఎన్డీఏలోనే ఉంటా అని చెప్తున్నారు. మొన్న ఆయన ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు, నేను ఎప్పుడు ఒకవేళ మార్పు ఉంటే మీతో మాట్లాడతానని మీడియాకు చెప్పిండు. కానీ నితీష్ కుమార్ ఇలా ఒక బాంబు వెలిచిండు. నితీష్ కుమార్ ఈరోజు ఎన్డీఏ మీటింగ్ అయింది ఒకటి. ఎన్డీఏ మీటింగ్కు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్న అన్ని పార్టీల ఎంపీలు అందరూ అటెండ్ అయినరు. దానికి పవన్ కళ్యాణ్ అటెండ్ అయినరు, చంద్రబాబు అటెండ్ అయినరు, నితీష్ కుమార్ వాళ్ళ ఎంపీలు అందరూ అటెండ్ అయినారు ఢిల్లీలో. అయితే నితీష్ కుమార్ ఆ కార్యక్రమంలో అందరు ఎంపీల ముందు ప్రధాని కాలు మొక్కే ప్రయత్నం చేసిండ్రు. ప్రధాని కాళ్ళ మీద పడే ప్రయత్నం చేస్తే ప్రధాని మోడీ తప్పించుకుని కొంత వద్దు అన్నట్టుగా ఆయన సైగల ద్వారా చెప్పారు. కానీ తర్వాత నితీష్ కుమార్ బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు చంద్రబాబుకు షాక్ ఇచ్చినాయి. ఏంటంటే అవతల ఉన్న ప్రతిపక్షాలు దేశాన్ని అభివృద్ధి చెయ్యవు, ఇక్కడ అభివృద్ధి జరుగుతుంటే వాళ్ళు చూసి ఓర్చుకోలేరు, నేను ఇంకా ఎక్కడ పోను, ఎన్డీఏలోనే కొనసాగుతాను, నేను మోడీని విడవను, మోడీ వెంట నేను ఉంటా అని ఆయన ఒక గట్టి స్టేట్మెంట్ ఇచ్చిండు. అంత గట్టి స్టేట్మెంట్లు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వస్తలేవు. గమనించండి మీరు. చంద్రబాబు నాయుడు మొన్న పెట్టిన ప్రెస్ మీట్లోనే రెండు మాటలు మాట్లాడిండ్రు. ఫస్ట్ ఏమో నేను ఎన్డీఏలోనే ఉన్నా కదా ప్రస్తుతం అని చెప్పిండు. నెక్స్ట్ ఏమో నేను ఒకవేళ మార్పు ఉంటే నేను మళ్ళీ మీతో మాట్లాడతా కదా అని మీడియా అడిగిన ప్రశ్నకు చెప్పిండు. నితీష్ కుమార్ అట్లా చెప్తలేడు. నితీష్ కుమార్ రిజల్ట్ వచ్చిన గంట సేపట్లోనే బీహార్లోనే మీడియాతో మాట్లాడిండ్రు. నేను ఎన్డీఏలోనే ఉంటా, ఎన్డీఏలో కొనసాగుతా అని చెప్పిండ్రు. ఈరోజు ఎన్డీఏ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన మరింత గట్టిగా చెప్పిండ్రు, నేను మోడీ వెంట ఉంటా, మోడీ వెంట కొనసాగుతా అని. ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు ఒక్కడు ఎన్డీఏ నుంచి పోతే ఏమవుతుంది అనేది ఒక క్వశ్చన్. ఒకవేళ ఆయన ఇండియా టీంకి పోయిననుకో ఏమవుతుంది? ఏమీ కాదు. నితీష్ కుమారు, చంద్రబాబు ఇద్దరు పోతేనే ఎన్డీఏకు ఎట్లాంటి బీటలు వారకుండా ఎన్డీఏ ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా కొన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాళ్ళు వివిధ ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన ఒక్కొక్క ఎంపీ ఉన్న ప్రాంతీయ పార్టీలతో కూడా మాట్లాడుతున్నారు. కొంత ఇండిపెండెంట్ అందరినీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరెవరో ఒక ఇండిపెండెంట్ కాంగ్రెస్ సపోర్ట్ చేసినట్టు నిన్న మొన్న కేరళలో. కానీ మిగతా వాళ్ళందరితో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, మీరు రండి, మనందరం కలిసి దేశాన్ని అభివృద్ధి చేద్దామని వాళ్ళందరినీ కన్విన్స్ చేసే ప్రయత్నాలు ఒకటి బీజేపీ సైడ్ నుంచి నడుస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు నితీష్ కుమార్ మొత్తానికి స్కిప్ అయినట్టుగానే మనకు కనిపిస్తుంది. ఆయన మాటలు మాట చూస్తే సరే ఆయన నమ్మొచ్చా నమ్మకూడదా, ఆయన ఇట్లా మస్తు సార్లు మాట్లాడిండు, అంతకుముందు కాంగ్రెస్ పోయి రాలేదా, ఇంతకుముందు బీజేపీకి వచ్చి పోలేదా, ఇట్లాంటి చాలా చర్చలు ఉన్నాయి. కానీ ఆయన మాట్లాడిన మాటలు కొంత కాన్ఫిడెన్స్గా కనిపిస్తున్నాయి. చంద్రబాబు మాట్లాడిన మాటలు కాన్ఫిడెన్స్గా కనిపిస్తలేవు. కాబట్టి ఆయన కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయనకున్న 12 మంది ఎంపీలు ఉన్నారు. నితీష్ కుమార్కు 12 మంది ఎంపీల సపోర్టుగా ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంటుంది, లాస్ట్ వరకు కూడా ఉంటుంది అనేది కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు 16 మంది ఎంపీలు ఇప్పుడు ఆయన ఖచ్చితంగా ఇండియా టీం పిలిచినా పిలవకపోయినా ఇండియా టీం ఒకవేళ చంద్రబాబు నాయుడుతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. నిజానికి 2019 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కూటమితోనే పోటీ చేసింది. తెలంగాణ, ఏపీలో టీడీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేసినాయి, కలిసి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసినాయి. కాబట్టి కొంచెం సత్సంబంధాలు ఉన్నాయి. రాహుల్ గాంధీతో ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి. తర్వాత కాంగ్రెస్లో ఉన్న అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయి. ఇంకా చాలామంది చంద్రబాబు నాయుడు శిష్యులు కాంగ్రెస్లో ఉన్నారు. ప్లస్ చంద్రబాబు నాయుడు శ్రేయభిలాషులు చాలామంది ఉన్నారు. డీకే శివకుమార్ లాంటి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడుతో చాలాసార్లు కలిసిన సందర్భాలు ఉన్నాయి. ప్లస్ మల్లికార్జున ఖర్గే చంద్రబాబు కూడా చాలాసార్లు కలిసిండ్రు. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి మధ్య ఎట్లాంటి సంబంధాలు అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడిని ఒప్పించడం, చంద్రబాబు నాయుడు ఇండియా టీంలోకి తీసుకురావడం పెద్ద పనేం కాదని కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు. నిజానికి కాంగ్రెస్ వాళ్ళు లెక్కేసుకుంటున్నది వాళ్ళకు వచ్చిన ఎంపీలతో పాటు 16 మంది చంద్రబాబు నాయుడు ఎంపీలు ఉన్నట్టుగానే వాళ్ళు భావిస్తున్నారు. ఇంకా మిగతా ఎంపీలు ఏమైనా దొరుకుతారా అనే ప్రయత్నాలు, అనే వేటలో దాదాపు 2 రోజులు కాంగ్రెస్ అగ్రనాయకత్వం, కాంగ్రెస్లో ఉండే ఈ మీడియేషన్ చేసే నాయకులు, కాంగ్రెస్లో ఉండి ఇట్లాంటి ఇట్లాంటివన్నీ కూడా డీల్ చేసే వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు కాకుండా మిగతా వాళ్ళు ఎంతమంది దొరుకుతారు మనకు, బయట ఎంతమంది
ఎంపీలు ఉన్నారు, బయట ఎంతమంది ఇండివిజువల్ ఎంపీలు ఉన్నారు, లేకపోతే చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ ఇండియా టీం తీసుకొచ్చే ప్రయత్నాలు చేసినారు. అంటే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో టచ్లో ఉన్నాడు కాబట్టి ఆయన బీజేపీతో టచ్లో ఉంటూనే కాంగ్రెస్ కూడా అభయం ఇచ్చిండు. మీరు ఒకవేళ నేను వస్తే గవర్నమెంట్ వస్తుందా మీది, మీరు ఒకవేళ గవర్నమెంట్ ఏర్పాటు చేసుకున్న పొజిషన్గా మీరు తెచ్చుకుంటే నా 16 మంది ఎంపీలను నేను ఖచ్చితంగా 16 మంది ఎంపీలతో వచ్చి మీకు సపోర్ట్ చేస్తానని బహుశా చంద్రబాబు నాయుడు చెప్పి ఉంటాడు అనేది ఒక చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు నితీష్ కుమార్ చేసిన కామెంట్స్తోనే చంద్రబాబు నిజంగా కంగు తినేంత కామెంట్ అయితే నితీష్ కుమార్ చేసిండ్రు. నితీష్ కుమార్ నేను ఎన్డీఏతోనే ఉంటా, మోడీతోనే ఉంటా అంటే ఇంకా చంద్రబాబు నాయుడు పోయినా, చంద్రబాబు నాయుడు పోకపోయినా ఎన్డీఏకి వచ్చిన ఇబ్బంది లేదు, సేమ్ ఇండియా టీంకి వచ్చే ప్లస్ కూడా ఏం లేదు. ఇండియా టీంకి ఈ 16 మందితో వస్తే ఇంకా మిగతా వాళ్ళను అందరినీ జమ చేసుకోవడం చాలా కష్టమైన పని. ఈ కిచిడి ప్రభుత్వమో లేకపోతే అతలబంత ప్రభుత్వమో వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఇండియా టీంకి. కాబట్టి ఈ నితీష్ కుమార్ చేసిన కామెంట్స్తో ఒకసారిగా చంద్రబాబు నాయుడుకి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో వేయాలనుకున్న ప్లాన్స్ కానీ, లేకపోతే ఇప్పుడు ఇండియా టీంతో మాట్లాడుతున్న టర్మ్స్ కానీ, ఇవన్నీ కూడా పటాపంచనట్టుగానే చాలా క్లియర్గా కనపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.